హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లో ఏం జరుగుతోంది? ఎలా ఉంటుంది? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో, కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ నేమ్ తలుచుకోండి. మీ లైఫ్‌లో ఏం జరగబోతోంది అనేది ఈ రీడింగ్ కాబట్టి మీ నేమ్ తలుచుకోండి. ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వండి. బికాజ్ ఇది ఎనర్జీ వర్క్ కాబట్టి ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది ఉండాలి. తప్పకుండా లైక్ అయితే చేయండి, హైప్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో, నెక్స్ట్ 7 డేస్ లోపు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అండ్ యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఈ రీడింగ్ ద్వారా మీకు తెలుస్తుంది. అండ్ పర్సనల్‌గా మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ 7 డేస్‌లో యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ నెక్స్ట్ 7 డేస్‌లో మా వ్యూవర్స్ లైఫ్‌లో ఏం జరగబోతోంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. సో, పేజ్ ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి ఎవరైనా మీకు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 7 డేస్‌లో సంథింగ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తారు. నెక్స్ట్ 7 డేస్‌లో కూడా మీరు ఎలా ఉంటారు అంటే మీరు కూడా వాళ్ళకి చూసి ఆన్సర్ చేయకపోవడం గానీ, చూసి రిప్లై ఇవ్వకపోవడం గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ నాకెందుకో కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ సంథింగ్ లైక్ ఇమ్మెచ్యూరిటీ వల్ల కావచ్చు. ఇమ్మెచ్యూరిటీ నెక్స్ట్ 7 డేస్‌లో మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయినా, ఈవెన్ జాబ్ కోసం గానీ, లేకపోతే కెరియర్ కోసం కానీ, లేకపోతే ఏదైనా వర్క్ కోసం కానీ, మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయినా సరే మీరు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వరు. చూసి కూడా సైలెంట్‌గా ఊరుకుంటారు. అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. నెక్స్ట్ 7 డేస్‌లో మీకు చాలామంది అట్రాక్ట్ అవుతారు. కానీ మీరిక్కడ ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వరు అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. ఈ ఇమ్మెచ్యూరిటీని క్లియర్ చేసుకోండి. సో, ఇవి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. అండ్ చూసి రెస్పాండ్ అవ్వకపోవడము, తర్వాత చూద్దాంలే, తర్వాత రెస్పాండ్ అవుదాంలే, రేపు రిప్లై ఇద్దాంలే, ఎల్లుండి రిప్లై ఇద్దాంలే, వెయిట్ చేస్తారులే. సో, సమ్‌హౌ లైక్ నెగ్లిజెన్స్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లో అనేది నాకు ఇక్కడ ఎక్కువగా అనిపిస్తుంది. అట్రాక్ట్ అవుతారు. మీరు కావాలి అనే ఆపర్చునిటీ మీ దగ్గరకొచ్చినా సరే, మీరేంటంటే అది నెగ్లిజెన్స్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. ఎక్కడికి పోతుందిలే. సో, ఆ లేజీనెస్ తగ్గించండి. మీ లైఫ్ బావుంటుంది. సో, 9 ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్లీ మీకు అబండెన్స్ అనేది రాబోతుందండి. అండ్ ఇది కూడా అట్రాక్షన్‌కి సంబంధించిన మెసేజే వచ్చింది. అండ్ మీరు మీ వర్త్ తెలుసుకుంటారు. మీ వాల్యూ తెలుసుకుంటారు. మీ గ్రోత్ మీరు అవుతూ ఉంటారు. అది ఫైనాన్షియల్లీ కానీ, ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళున్నా కూడా నెక్స్ట్ 7 డేస్‌లో మీరు మీ బిజినెస్ గ్రోత్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. అండ్ మీ వాల్యూ ఏంటి? సో, జనాల్ని ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి. సో, జనాల్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి? సో, ఆ స్ట్రాటజీస్ అయితే మీరు ఫాలో అవుతారు. ఆ స్ట్రాటజీస్ వల్ల మీ బిజినెస్ కానీ,
మీ రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే మీ ఫైనాన్సెస్ కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 7 డేస్‌లో నాకు తెలిసి ఫైనాన్షియల్లీ కానీ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. బెటర్‌మెంట్ కనిపిస్తుంది. సో, సమ్‌హౌ మీరేదన్నా హౌస్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏమన్నా మనీ సేవ్ చేయాలనుకున్నా కూడా ఈ నెక్స్ట్ 7 డేస్‌లో మీరెక్కువ మనీ సేవ్ చేస్తారు. సో, ఫైనాన్సెస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారని కనిపిస్తుందిక్కడ. సో, చూడండి మళ్ళీ పేజొచ్చింది. సో, నెక్స్ట్ 7 డేస్‌లో కూడా నాకు తెలిసి సమ్‌వన్ మీకొచ్చి ప్రపోజ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఆఫర్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మేబీ అది పాస్ట్ పర్సనా, న్యూ పర్సనా అయితే ఇక్కడ యూనివర్స్ అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ, సో, సమ్‌హౌ మీకు ఎమోషనల్ ఎమోషనల్ బాండింగ్ అయితే మీకు ఫార్మ్ అవుతుంది. అది ఎలాగంటే అది మేబీ ఫ్రెండ్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ ద్వారా అయినా అవ్వచ్చు. సో, సంథింగ్ లైక్ ప్యాచప్ లాంటిది ఇక్కడ జరుగుతుంది. సో, ఎవరితో అయినా మీరు డిస్టర్బెన్సెస్ వచ్చేసి సెపరేషన్ అయిపోయారా? అలాంటి సిట్యుయేషన్స్ ఏదన్నా ఉంటే గనక ఇక్కడ మీ పర్సన్ మీకు సారీ చెప్పేసి, మళ్ళీ మనిద్దరం కలిసుందాము అని అడిగే ఛాన్సెస్ ఉంది. ఏదన్నా ఇంకా న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ మీ లైఫ్‌లోకి కనిపిస్తుంది. సో, మేబీ ఈ పర్సన్ ఆహ్, ఎక్కడైనా బయటైనా కలవచ్చు. ఏదైనా షాపింగ్ ప్లేసెస్‌లో అయినా కలవచ్చు. లేకపోతే ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ నుంచి మీకు కాలొచ్చేసి రాంగ్ డయల్ అయినా ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్సెస్ నాకు కనిపిస్తుంది. సో, సమ్‌హౌ ఇక్కడ పేజ్ ఎనర్జీ కాబట్టి న్యూ పర్సన్, న్యూ లవ్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. మేబీ న్యూ ఫ్రెండ్‌షిప్. ఒకవేళ పాస్ట్ ఏదన్నా ఉంది అంటే అది న్యూగా అయినా ఇప్పుడు రీబర్త్ అవ్వాలి. లేకపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయినా ఇది న్యూ రిలేషన్‌షిప్, న్యూ పర్సన్ అయినా అవ్వాలి. సో, మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. సో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. అండ్ విత్ ఎమోషనల్ బాండింగ్. మీ మీద ప్రేమతోనే ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. కనెక్ట్ అవుతారు. మీతో చాలా ఫ్లర్టింగ్‌గా మాట్లాడతారు. మీరంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజ్ చేయాలి, ఏదో ఒకటి మీకు చెప్పాలి. మీ మీద ఈ పర్సన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనైతే కనిపిస్తుంది. మీ మీద ప్రతి చిన్న విషయము జాగ్రత్త తీసుకోవడం కానీ, కేరింగ్ చూపించడం కానీ, సో, ఇలాంటివన్నీ చేస్తారు ఈ పర్సన్. సో, మీ అటెన్షన్‌ని టోటల్‌గా ఈ పర్సన్ అయితే గ్రాబ్ చేస్తారు. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తప్పకుండా మీకు ఈ వీక్‌లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి అదృష్టం మీ వైపు ఉంటుంది తప్పకుండా. సో, ఏదైతే కర్మ అనేదో లేకపోతే ఏదైతే బ్యాడ్ టైమో, బ్యాడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేశారో దాని నుంచి మీరు బయటకొస్తారు. మీ లైఫ్‌లో చిన్న చిన్నగా మీరు పాజిటివ్ సైడ్ లేకపోతే మీ థాట్సే నెగెటివ్‌గా ఉన్నాయి. ఇంక నా లైఫ్ అంతా ఇంతే. నా లైఫ్ అంతా అందరూ మోసం చేసేవాళ్ళు ఉంటారు. నా లైఫ్‌లో హ్యాపీనెస్సే లేదు. నేనెప్పుడు ఎవరిని కావాలనుకున్నా వాళ్ళు నన్ను వదిలేసి ఎళ్ళిపోతారు. సో, ఇట్లా నెగెటివ్ థాట్స్ కానీ, నెగెటివ్ మైండ్‌సెట్ కానీ ఉండుంటే గనక మీ లైఫ్ టర్న్ అవుతుంది తప్పకుండా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు కోరుకునే విధంగా తప్పకుండా మారుతుంది. బిజినెస్ పరంగా కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఇమ్మెచ్యూరిటీ ఒకటి, అట్రాక్షన్ ఒకటి బాగా కనిపిస్తుంది. అండ్ ఎమోషనల్‌గా కూడా మీరు ఈ వీక్‌లో ఏంటంటే బాండింగ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో, డెత్. సో, సంథింగ్ లైక్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు గో త్రూ అవుతారండి. చేంజ్ అవుతారు. కొన్ని మీలో కూడా మీకు తెలియని మార్పులు చాలా వరకు అబ్జర్వ్ చేస్తారు ఈ వీక్‌లో. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. నేనిలా ఉండకూడదు. నన్ను నేను మార్చుకోవాలి.
ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉండలేను. ఇలా ఏడుస్తూనో, ఇలా బాధపడుతూనో, జరిగిపోయిన గతం గురించి ఏడుస్తూనో, బాధపడుతూనో ఇలా ఉంటే నేను సంతోషంగా ఉండలేను. తప్పకుండా మారాలి. నన్ను నేను మార్చుకోవాలి. అప్పుడే నా లైఫ్ మారుతుంది అనే ఆహ్, మోటివేషన్ మీలో వస్తుంది ఈ వీక్‌లో. అండ్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ కాబట్టి మేబీ మీరేదన్నా చేంజ్ అవ్వచ్చు. లేకపోతే మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వచ్చు. లేకపోతే మీరే ఫిజికల్‌గా ఏదన్నా హౌస్ షిఫ్టింగ్ కానీ, లేకపోతే ట్రావెలింగ్ కానీ, సో, ఇలా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే కంప్లీట్‌గా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీ ఆలోచనలు కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ, మీలో ఈ వీక్‌లో చాలా వరకు చేంజెస్ వస్తుంది. చాలా మార్పులు తీసుకొస్తారు. మేబీ అది మీ హౌస్‌లో కావచ్చు. మంచిగా ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం గానీ, మీ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేసుకోవడం గానీ, ఆహ్, మిమ్మల్ని మంచిగా చూసుకోవడం కానీ, సో, సంథింగ్ ఏదో ఈవెన్ చిన్నదవ్వనియండి, పెద్దదవ్వనియండి, మీ లైఫ్‌లో అయితే మేజర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. హౌస్ రినోవేషన్ గానీ, ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మీలో మార్పనేది ఈ వీక్‌లో వస్తుంది అని ఇక్కడ కనిపిస్తుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా చూడడం వల్ల దాని నుంచి మీరేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, రియలైజేషన్ అవ్వడం కానీ, సో, సంథింగ్ ఏదో ట్రాన్స్‌ఫర్మేషన్ తప్పకుండా మీ లైఫ్‌లో జరుగుతుంది. సో, మళ్ళీ చూడండి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ వీక్‌లో ఏంటంటే మీరెవరికైనా మనీ ఇవ్వకండి. తిరిగి మళ్ళీ మీకది రాదు. ఎవరైనా ఫైనాన్షియల్లీ హెల్ప్ అడిగితే గనక అస్సలు చేయకండి. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప, మీకు తెలిసిన వాళ్ళు తప్ప, వేరే వాళ్ళు ఎవ్వరు వచ్చి అడిగినా కూడా మీరు మనీ ఇవ్వకండి. మీరు జాలితో కానీ, లేకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారులే మన వాళ్ళే కదా అని, సో, అట్లా అయితే ఇవ్వకండి. మీరిచ్చిన మనీ మళ్ళీ తిరిగి ఇచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. మీరిచ్చేదేమో ఎక్కువ, అక్కడ వచ్చేదేమో తక్కువ అన్నట్టుగా కనిపిస్తుంది. సో, ఫైనాన్షియల్లీ ఎవరికీ అయితే సపోర్ట్ చేయకండి, హెల్ప్ చేయకండి. అది పేరెంట్సో, లేకపోతే మన వైఫో, హస్బెండో, లేకపోతే మన కోసమో అది నీడ్ అనమాట. ఎవరికి అప్పుగా కానీ, ఎవరికి మళ్ళీ ఇస్తానన్నా కానీ ఇవ్వకండి. అది మళ్ళీ మీకు తిరిగి రావడం కొంచెం కష్టం. సో, ఫైనాన్సెస్‌గా కొంచెం చూసుకోండి. అండ్ రావాల్సిన దగ్గర కూడా ఈ వీక్‌లో ఏంటంటే కొంతమందికి చాలా తక్కువ వస్తుంది. ఫైనాన్షియల్ క్రైసిస్‌లో కూడా ఉంటారని కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ఉండండి. సో, 7 ఆఫ్ పెంటికల్స్ ఇది కూడా సేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఫైనాన్షియల్లీ మీరెక్కడో ఇన్వెస్ట్ చేసున్నారు మనీ. సో, అక్కడి నుంచి గ్రోత్ రావట్లేదు. అక్కడి నుంచి అది మేబీ అది మ్యూచువల్ ఫండ్స్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. ఈ వీక్‌లో మీకేంటంటే దానివల్ల మీరు గ్రోత్ రావట్లేదు. అది ఇంక నేను ఉంచాలా? లేకపోతే అక్కడి నుంచి నేనేమన్నా మనీ షిఫ్ట్ చేస్తే బెటరా? అన్న టైప్‌లో మీరు ఈ వీక్‌లో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో, మేబీ ఇంకెవరైనా సజెస్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకిస్తే మనీ బాగా గ్రోత్ ఉంటుంది అనేసి. సో, దానివల్ల మీరక్కడ ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయారు. సో, ద వరల్డ్. నాకు తెలిసి మీరిక్కడ ఈ వీక్‌లో ఏంటంటే ఏదైనా ట్రావెలింగ్‌కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ట్రావెలింగ్‌కి కానీ, ట్రిప్‌కి కానీ అట్లా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, అది ఏదో ఒక వర్క్ మీద అయితే వెళ్ళే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సో, మీ మూడ్‌ని కానీ, ఆహ్, చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మీరు ట్రావెల్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మెజిషియన్. సో, ఇక్కడ మీరు ఆల్ రౌండర్. ఈ వీక్‌లో మీరేంటంటే
అన్నిటి పరంగాను అదృష్టం మీ వైపే ఉంటుంది. తప్పకుండా మీ లైఫ్‌లో గ్రోత్ ఉంటుంది. సో, ఇది కూడా గ్రోత్ కనిపిస్తుంది. సో, అది ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, థింకింగ్ వైస్ కానియ్యండి, ప్లానింగ్ వైస్ కానియ్యండి, ఈ వీక్ మీకు చాలా బావుంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అది మీ లైఫ్‌లోకొస్తుంది. మీరేం కోరుకుంటే అది మీ లైఫ్‌లోకొస్తుంది. టెంపరెన్స్. కొంచెం పేషెన్స్ అనేది అవసరం అండి. కంగారు పడకండి. మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. సహనం అది, పేషెన్స్ అనేది కానీ పెంచుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకు మేజర్ అర్కానా కార్డ్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ద వరల్డ్, మెజిషియన్, టెంపరెన్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డెత్. ఈ 5 మేజర్ అర్కానా కార్డ్సే కనిపిస్తున్నాయి. ఈ 5 మైనర్ అర్కానా కార్డ్స్ కనిపిస్తున్నాయి. అండ్ పేషెన్స్ అనేది చాలా అవసరం అండి. ఓపిక, సహనం అనేది మీలో ఎక్కువ అవ్వాలి. దెన్ అప్పుడే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. అది కెరియర్‌లో కానియ్యండి, లైఫ్‌లో కానియ్యండి, రిలేషన్‌షిప్‌లో కానియ్యండి. నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవాలి అంటే దానికి ఓపిక, సహనం అనేది ఉండాలి. స్ట్రగుల్ తీసుకోకుండా సక్సెస్ అయిన మనుషులే లేరు. కాబట్టి పేషెన్స్ అనేది చాలా అవసరం. అండ్ ఇక్కడ రాశులు వచ్చేసి చెప్తాను ఆగండి. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఈ రీడింగ్లో కనిపిస్తున్నారు. సో చూద్దాము ఏంజల్స్ మీకేం గైడ్ చేస్తున్నారు. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. సోల్మేట్. ఎస్, దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. సో మేబీ మీరు ఈ వీక్లో మీ సోల్మేట్ని కలిసే ఛాన్స్ కూడా ఉంది. అది కూడా నేను ఇక్కడ చెప్పాను కదా, పేజ్ ఆఫ్ కప్స్. మేబీ సంథింగ్ లైక్ న్యూ పర్సన్ కానీ, ఇంకెవరైనా మీ సోల్మేట్ని కానీ మీరు కలిసే అవకాశం ఉంది. వాళ్ళే మీ సోల్మేట్ అని ఏంజల్స్ కూడా చెప్తున్నారు. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. సో మీ ఇద్దరు ఇప్పుడు కాదు, గత జన్మలో కూడా ఇద్దరు ఒకరికొకరు తెలుసు. సో అలాంటి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉన్న పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ రెండు సేఫే. సో చూసుకోండి. ట్రస్ట్. దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ యూ టు హ్యావ్ ఫెయిత్. సో నమ్మకం ఉంచండి అని ఏంజల్స్ కూడా చెప్తున్నారు. నమ్మకం ఉంచకుండా, ట్రస్ట్ చేయకుండా, ఆ పర్సన్ని అనుమానిస్తూ, హర్ట్ చేస్తూ, బాధ పెడుతూ, ఇన్సల్ట్ చేస్తూ, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా, ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా, నువ్వు నన్నే ఇష్టపడుతున్నావా, ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా. సో ఇట్లాంటి డౌట్స్ తీసుకొచ్చి మీ లైఫ్ మీరే డిస్టర్బ్ చేసుకోకండి. ట్రస్ట్ అనేది ఏ రిలేషన్షిప్కైనా కాదు, ఎలాంటి ఫ్రెండ్షిప్కైనా, లేకపోతే ఎలాంటి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలన్నా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రస్టే మనం చేయలేకపోతే, ఎప్పుడు అవతల వాళ్ళని డౌట్ పెడుతుంటే ముందు మనమే ప్రశాంతంగా ఉండలేము. ట్రూ లవ్, దిస్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్. సో అన్నీ రిలేషన్షిప్ గురించే వస్తుంది. సో ట్రూ లవ్ ఏదో మీ లైఫ్లోకి రాబోతుందంట. మిస్ చేసుకోకండి. ఇది లైఫ్ టైంలో, జీవితంలో ఒక్కసారి వచ్చే ఛాన్స్ అంట. మరి ఏంజల్స్ చెప్తున్నారు, మిస్ చేసుకోకండి.
గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్, వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. సో మీ రిలేషన్షిప్లో మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్తున్నారు. కెమిస్ట్రీ, దెర్ ఈజ్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. సో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఏదో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉందంట. అదే ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. సో మీ ఈగో వల్ల మీ యాటిట్యూడ్తో దూరం చేసుకోకండి. అదే యూనివర్స్ చెప్తుంది. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో అంతా బాగుంది. మీ ఈగోతో యాటిట్యూడ్తో పాస్ట్లో వాళ్ళు ఏదో చేశారు అని గ్రడ్జ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మీరు రివెంజ్ తీర్చుకుంటే మళ్ళీ మీకు మీరే అన్నీ మిస్ చేసుకున్నట్టు అవుతుందని యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ టారో కార్డ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్గా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.